ఈ ఆశ్రితులకు ఎవరు ద్వేషులో ఎవరు శత్రువులో వాళ్ళ పట్ల విపరీతమైన కోపం ఉంటుంది. మన లోకంలో చూడండి, ఇప్పుడు నేనున్నాను, నేనంటే ఇష్టపడే వాళ్ళని అందరూ ఇష్టపడుతూ ఉంటారు. నేను పొరపాటున ఒకళ్ళని నిందించాను అనుకోండి, అందరూ నిందిస్తూ ఉంటారు. ఇలా ఒకరు రెండు భాగాలుగా చేరి కీర్తన చేసినటువంటి పాచురమే 13వ పాచురం. ఆ రోజు నాకు ఇక్కడికి రావటం కుదరలా. 13వ రోజు పాచురంలో ఒకళ్ళు రామవర్గం, ఒకళ్ళు కృష్ణవర్గం. ఆ మొదలు పెట్టడమే ముందు పుల్లిన్ వాయికిండానై బకాసుర వధతో మొదలు పెట్టారు. ఎందుకని? రాముడు గొప్పవాళ్ళని వాళ్ళు కీర్తిస్తుంటే, రాముడి కంటే కృష్ణ పరమాత్మ గొప్పవాడు, రాముడు పెద్దవాడై విశ్వామిత్రుడి దగ్గర అస్త్రాలు సంపాదించిన తర్వాత రాక్షసుల్ని చంపటం గొప్ప కాదు, రోజుల పిల్లవాడుగా ఉన్నప్పుడు చిన్న పాదంతో బండికి తగిలించి ఆ పాదాన్ని రాక్షసుని చంపటం గొప్ప అని మొట్టమొదటగా కృష్ణుడి యొక్క పరాక్రమాన్ని వర్ణించి, రాముడి పరాక్రమాన్ని వర్ణించి, కృష్ణుడి వేరు రాముడు వేరు అని ఇద్దరూ కూడా వాదోపవాదాలు చేసుకుంటున్నప్పుడు ఒక పెద్దావిడ జోక్యం చేసుకుని, అమ్మా ఆగండి, రాముడు కృష్ణుడు వేరే కాదు, ఒక్కడే అని దానికి ఒక ఉదాహరణ చెప్తుంది. మీకు తెలియకపోవచ్చమ్మా, నాకు యశోదమ్మతో బాగా పరిచయం ఉంది, నేను యశోదమ్మతోనే ఉంటాను. చిన్నప్పుడు ఒక అద్భుతం జరిగిందమ్మా, మీకు అద్భుతం చెప్తాను అంది. ఏమిటమ్మా అన్నారు. అంటే ఆవిడ చెప్తున్నది, రామో నామ బభూవా. సాధారణంగా ఆనాటి నుండి ఈనాటి వరకు ఉయ్యాలలో పిల్లల్ని వేసినప్పుడు రామాలాలి మేఘశ్యామాలాలి మొదట పాడిన తరువాతే మరి ఏ పాటనైనా పాడతారు. ఎన్ని పాటలైనా పాడుకోండి, జోల పాటలు. అలాంటి పరిస్థితిలో ఆవిడ రామకథ చెప్తే పిల్లవాడు నిద్రపోతాడు అని చక్కగా రామో నామ బభూవా, రాముడు అనేవాడు ఉన్నాడు అంది. అన్నాడు ఆ పిల్లవాడు. అన్నాడు గట్టిగా. తదబలా సీతేతి, ఆయనకి ఓ ఇల్లాలుందయ్యా, ఇల్లాల పేరు సీత. అన్నాడు మళ్ళీ. తౌ పితుర్వాచ పంచవటీ వనే విచరత తావాహర ద్రావణ. ఆవిడ గబగబా కథ చెబుతూ, వాళ్ళు తండ్రి యొక్క మాట మేరకు పంచవటిలో నివాసం చేస్తున్నాడంటే ఏం మాట్లాడలా, అంతటితో నిశ్శబ్దంగా ఊరుకున్నాడు. నిద్రార్థం జననీ కథామితి హరే, పిల్లవాడు నిద్రపోతాడు కదా అని తల్లి కథ చెబుతూ ఉంటే, ఎప్పుడైతే సీతమ్మని రావణాసురుడు ఎత్తుకొని వెళ్ళాడు అనే కథ వరకు చెప్పిందో చూశాను, వాటిని చూసి నేను అర్థం చేసుకున్నా. వెంటనే సీతాపహరణం రావణాసురుడు చేశాడని తెలియగానే ఆయన సౌమిత్రేక్వ ధనుర్ధనుర్ధనురితి వ్యగ్ర గిరఃపాతువః. లక్ష్మణ, నా ధనుస్సెక్కడ, నా ధనుస్సెక్కడ, నా ధనుస్సెక్కడని అరిచాటి ఉయ్యాల్లో ఉన్న పిల్లవాడు. అంటే ఆయనకి రామావతారం గుర్తొచ్చింది. కృష్ణుడుగా ఉన్నప్పుడు ఉయ్యాల్లో ఉన్న పిల్లవాడు కేకలు వేశాడు కనుక ఆ రాముడైనా ఈ కృష్ణుడైనా ఒకటే. ఆశ్రిత సంరక్షణమే పరమాత్మ లక్షణం గనక మీరు వివాదాలు పడద్దు అని సర్ది చెప్పింది.